తప్పించుకోదగ్గవి, నువ్వు చేయదగ్గ యుద్ధాలు, నువ్వు చేయదగ్గ పోరాటాలు నువ్వు చెయ్యి. దానికి కూడా దేవుని శక్తిని అడుగు, ఇస్తాడు. గెలవాలన్న ఆశ నీకుంటే నిరంతరం నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. ఇది నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఏ పాపాన్ని కూర్చొని నువ్వు బాధపడి మనసులో ఆవేదన పడ్డప్పుడు తక్షణమే తప్పించాడు దేవుడు. కానీ ఏదైనా పాపం నీ వల్ల జరిగిందంటే దేవుడు హెచ్చరిస్తున్నా, వద్దు 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 అని ప్రేరేపిస్తున్నా, బరి తెగించి లోబడి చేశావు. చేసినవన్నీ. am I కరెక్ట్? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజమా కాదనేది? అది ఒక్క మాట నువ్వు పొరపాటు జరిగే క్షణాన దేవాన్ని శోధన నుంచి తప్పించని నీ గుండె లోతుల్లో ఒక్క మాట నువ్వు పలిగినా చాలు, ఆ శోధన నుంచి అది ఏదైనా సరే తప్పిస్తాడు ఆయన. గ్యారంటీ. నువ్వు ఆ ఒక్క డైలాగు నీ లోపల నుంచి పలుకుతావో అని పరిశుద్ధాత్మ నీ చుట్టూ ఆవరించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? పాపం జరగటానికి క్షణం ముందు వరకు కూడా నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. ఆ మాట నువ్వు పలకకుండా పూర్తిగా నిన్ను అప్పగించుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాను వదిలేసినట్టు వదిలేస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవా నన్ను సేవ్ చేయంటే ఆ ఆఖరి క్షణంలోనైనా పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క పిలుపు కోసం ఎదురు చూస్తాడు. నిజంగా నీ పిలుపు అందితే తప్పకుండా నిన్ను సేవ్ చేస్తాడు.